అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, పేదవారి కలలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మంజూరు చేసిన ఇండ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు త్వరగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండై గ్రామానికి చెందిన 90 మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు, అలాగే ఏటూరు నాగారం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, పేదవాడి కల నెరవేర్చేందుకు ప్రజాప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కొండై గ్రామంలో పార్టీలకు అతీతంగా 90 మందికి ఇండ్లు మంజూరు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. కళ్యాణి గారికి, ఆర్టీఏ చైర్మన్, ఆర్టీసీ డైరెక్టరు వసంత శ్రీనివాస్ గారికి, కొండాయి సర్పంచ్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచులకు, గ్రామ పెద్దలకు, నూతనంగా ఎన్నిక చేయబడినటువంటి ఆత్మ చైర్మన్ డైరెక్టర్లకు, మరి ఇతర అధికారులకు అందరూ సమానమే. ఎవరు కష్టంలో ఉంటారో వాళ్ళ ఇబ్బందులు తీర్చాలనేది మా ఉద్దేశం. బ్రిడ్జి మరి 16 కోట్లు అంటే అది 16 రోజులలో ఏదైతే కాదు కదా. అంత పెద్ద బ్రిడ్జిని ఆగమాగం చేస్తే మళ్ళీ కూలిపోతుంది కదా. ఎవడెవడో వస్తాడు అక్కడికి. ఊరు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు మంచి చెడు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చేసుకోండి, కానీ అభివృద్ధిలో అందరు భాగస్వాములు కానీ మరి ఏ పని ఉన్నా కూడా మేము డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ అక్కడ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అందరూ తొందరగా ముగ్గు పోసుకొని కట్టుకున్న కొద్దీ ఆ ఇళ్ళ యొక్క బిల్లులు కూడా తొందరగా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని ముందు చేసి, ఎందుకంటే కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమంలో ఉండరు కాబట్టి మరి ఇల్లులు చాలా రోజుల క్రితమే మనము చాలా పంచడం జరిగింది. కానీ ఆ రోజు కొండాయి కొంత రోడ్డు వ్యవస్థ బాగలేకపోవడంతో వాళ్ళకి ఇవ్వలేదు. మరి బ్రిడ్జి కూడా 16 కోట్లతోటి బ్రిడ్జి నిర్మాణం, దాదాపుగా 90 మందికి అక్కడ ఇల్లులు కూడా ఈసారి మనం ఇవ్వడం జరిగింది. కొంచెం ఆడ స్థలం కాడ ఇబ్బంది అవుతుంది. దయచేసి ఇల్లు వచ్చిన వాళ్ళు కూడా వాగొడ్డెంబడి కట్టుకోకుండా కొంచెం బయటికి వచ్చి కట్టుకొని, అక్కడ వేరే స్థలం ఇద్దామంటే రకరకాల గొడవలు, సమస్యలు. మేము ఒక దిక్కు పరిష్కరించుకుంటూ పోతుంటే ఇంకోటి వచ్చి దాంట్లో పుల్లలు పెడతా ఉంటాడు. అసలు ఎట్లా బాగుపడతారో అర్థం కాని పరిస్థితి. అందుకనే ఎప్పుడో ఇల్లులు మీకు రావాల్సినవి ఉండే, కానీ ఇప్పుడైనా కూడా కొండాయి సర్పంచ్ గారు, పెద్దలు, అక్కడటువంటి నాయకులు, యువకులు ముందుకొచ్చి మరి ఈ ఇల్లులు వచ్చినటువంటి వాళ్ళను జాగ్రత్తగా కట్టుకొని మరి ఆ బిల్లులు కూడా ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంఘంలో ఉండే సభ్యులైతే వాళ్ళకి ఎదురు ₹1,00,000 కూడా బ్యాంకు నుంచి మరి మన తరఫున ముందే ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదాన్ని రాజకీయం చేయడము గతంలో ఇయ్యలేదు. ఇస్తే ప్రతిదీ కూడా అక్కడ చిల్లర రాజకీయాలు చేసి వెనుకబడిపోకండి. ఆ రోజు ప్రభుత్వంలో 9 మంది చనిపోతే కూడా ఆ రోజు నేనే జోల బట్టి అడుక్కొచ్చి సామాన్లు ఇచ్చి దాదాపు ఒక్కొక్క ఇంటికి 6 నెలల సంవత్సరం సరిపడా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక వెంటనే 9 కోట్లతో బ్రిడ్జ్ ఇస్తే అది మరి ఆ వరద ఉధృతికి అది ఆగదు, సరిపోదంటే మళ్ళీ 16 కోట్లతోటి మళ్ళీ బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడో వస్తాడు, వారికి సంబంధమే ఉండదు, ఇక్కడ నుంచి కూడా చెప్తాడు పోగానే బ్రిడ్జ్. కళ్యాణి గారికి, ఆర్టీఏ చైర్మన్, ఆర్టీసీ డైరెక్టరు వసంత శ్రీనివాస్ గారికి, కొండాయి సర్పంచ్ గారికి,